దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పిల్లారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనాన్ని చదివి వినిపించండి. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై. చాలు. ప్రేమగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు. ఈ పునరుద్ధాన దినమందు నిన్ను ఆరాధించడానికి వచ్చాము నాయనా. ఇంతవరకు ఆరాధన చేశాము, పాటలు పాడాము. ఇప్పుడైతే పరిశుద్ధ లేఖనాలలో నుండి కొన్ని మాటలు ధ్యానించాలని మేమందరం ఆశపడుతున్నాము. నిన్ను నమ్మి వచ్చిన బిడ్డలు ప్రభా, నీ దాసును మరుగు చేయండి. వారికి కావలసిన, నాకు కావలసిన ఆత్మీయ జీవాహారం ఇచ్చి మమ్మల్ని దీవించి పోషించి మమ్మల్ని బాగుగా కడిగి నీ అమూల్యమైన పరిశుద్ధ శరీరమును రక్తమును తీసుకుని భాగ్యము యోగ్యత మీరు మాకు అనుగ్రహించమని, మహిమంతా మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు వ్యక్తిత్వము గల దేవుడు. దేవుడు ఎవరండి? వ్యక్తిత్వం గలవాడు. దేవుడు, దేవదూతలు కూడా వ్యక్తిత్వం గలవారే అని శక్తులైతే కాదు. వ్యక్తులు వేరు, శక్తులు వేరు. ఇక్కడ దేవదూతలందరికంటే శ్రేష్టమైన నామము అని బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తుని గురించి. దేవుని యొక్క వ్యక్తిత్వం శ్రేష్టమైన వ్యక్తిత్వం, ఉత్తమోత్తమైనది. శ్రేష్టత్వానికి పరాకాష్ట దేవుని వ్యక్తిత్వం. కనుక ఆ మాటను దేవుడు అక్కడ రాయించాడు. ప్రియులారా, అసలు వ్యక్తిత్వం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, నాకు పలానా సంగతులు ఇష్టం, నాకు పలానా సంగతులు ఇష్టం లేదు, నాకు ఈ సంగతిలో దుఃఖపడ్డాను, నాకు పలానా సంగతిలో సంతోషించాను అనే అంతరంగ జ్ఞానం ఉంది చూసారా? ఆ అంతరంగ స్పృహను వ్యక్తిత్వం కలిగి ఉండుట అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవి విశ్వములో దేవుడు సృజించిన దేవదూతలకు, దేవుడు కలుగు చేసిన దేవదూతలకు, భూమి మీద మనుషులకు ఉంది. ఇప్పుడు వెలుగు ఒక శక్తి, అగ్ని ఒక శక్తి, నీరు, చలి ఉన్నాయి. ఒకసారి మనం ఆలోచన చేస్తే శక్తులు వేరు, వ్యక్తులు వేరు. శక్తులకు వ్యక్తిత్వాలు ఉండవు. దేవుడే వ్యక్తిత్వం గలవాడు కాబట్టి తన వ్యక్తిత్వమును ఇతర వ్యక్తులకు, దేవుడు తాను సృజించినటువంటి వ్యక్తులకు, జీవులకి, జీవులంటే మళ్ళీ అది వేరు, జీవరాశులన్నా ఏంటవి, చేపలు, జంతువులు, అది వేరు. ఇది వ్యక్తిత్వం అంటే వ్యక్తం చేయగలరు. కనుక మన ఇష్టాలు, అయిష్టాలు, అభిప్రాయాలు, అది చాలా మంచిది, అదేమో మంచిది కాదు, ఇది విలువైనది, ఇది విలువైనది కాదు అని అభిప్రాయం చేస్తారా? ఆ అభిప్రాయాలన్నీ కలిపే వ్యక్తిత్వం అన్నమాట. హల్లెలూయా. అందుకే ఆ వ్యక్తిత్వం మంచిది కాదండి. ఎప్పుడు ఇలా అంటాడు, అలా అంటాడు, ఎప్పుడు ఇది తింటాడు, లేదా ఎప్పుడు తిడుతుంటాడు, ఎప్పుడు అనుమానం వేస్తుంటాడు, ఆ వ్యక్తిత్వం మంచిది కాదు అని ఎందుకు లెక్క కడతారు అని అంటే, ప్రియమైన బిడ్డలారా, వ్యక్తిత్వ స్వభావమును బట్టే. దేవుడు ఈ విశ్వములో అనంత కోటి దేవదూతలను చేశాడు. వాళ్ళందరికీ కూడా వ్యక్తిత్వాలు ఉన్నాయి. భూమిని కూడా దేవుడు చేసే భూమి మీద మానవులను కూడా సృజించాడు. అయితే
భూమి మీద ఇప్పుడు మన ప్రస్తుతానికైతే సుమారుగా 800 కోట్ల జనాభా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు. అయితే అటు దేవదూతలలో చూచిన, ఇటు మానవులలో చూచిన అందరూ వ్యక్తిత్వం గల వ్యక్తులే. కానీ ఎన్ని కోట్ల మంది ఉన్నా ఒక వ్యక్తిత్వానికి మరో వ్యక్తిత్వానికి వైరుధ్యం ఉంటుంది. వేరు ఆలోచన విధానాలు, స్వభావాలు ఏ ఒక్కటి ఒకలాగా ఇమిడిపోదు. అందుకే పుర్రెకో బుద్ధి జీవకో రుచి అన్నారు. కనుక ఇన్ని కోట్ల వ్యక్తిత్వాల కంటే ఈ వ్యక్తిత్వం యొక్క పరాకాష్ఠ ఏది శ్రేష్టమైనది, ఏది ఉత్తమమైనది, ఏ వ్యక్తిత్వము ఉత్తమోత్తమైనది అని మనం ఆలోచన చేస్తే అది దేవునిదే, సృష్టికర్త అయిన యేసయ్యదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చాలాసార్లు ఈ మానవ కోటిలో కోట్ల వ్యక్తిత్వాల మధ్య వేరు అభిరుచులు ఉంటాయి. ఒక్కో సందర్భంలో ఇద్దరు వేరు వ్యక్తిత్వాలు కలిగిన వారిని ఒక దగ్గర పెడితే వారి జీవితాలలో శ్రేష్టమైన వ్యక్తిత్వములోనికి వారు ఎదగడానికి మనం ఎన్నోసార్లు ప్రయత్నం చేసినప్పుడు వారు వినరు. ఉదాహరణగా ఓ అబ్బాయి ఓ అమ్మాయి ఉన్నారు. అబ్బాయి మంచోడే, అమ్మాయి కూడా మంచిదాయి. సరే, అవతల తల్లిదండ్రులు మాట్లాడుకున్నారు. ఇటు తల్లిదండ్రులకు ఇష్టపడింది కానీ పిల్లలకి అయిష్టాలు కనుగోలే. ఆఖరికి అమ్మా నాన్నకి ఇష్టం లేకపోయినా కొడుకు, అమ్మా నాన్నకి ఇష్టం లేకపోయినా ఆ కూతురు మరి ఓకే అని సరే పెళ్లి చేసుకున్నారు. అప్పుడేమో వారిద్దరూ కలిసి కాపురం చేయమంటే ఎడమొహం పెడమొహం పెడుతుంటారు. అప్పుడు ఏం చేస్తారండి? ఓ ఇద్దరు వ్యక్తిత్వాలు వేరుగా ఉన్నప్పుడు లోకములో వారిని ఏం చెప్తారు? సర్ది చెప్తారు. అమ్మ అన్నీ కూడా సర్దుకుపోవాలి, రాజీ పడిపోవాలి అని అంటారు. ఏమంటారండి? సర్దుకుపోవాలమ్మా, రాజీ పడిపోవాలన్నప్పుడు ఏం చేస్తారు? ఇక కొందరైతే రాజీ పడిపోతారు, కొందరేమో రాజీ పడలేరు. పిల్లరా, అలాగే ఒక సంఘంలో కానీ ఒక లోకంలో కానీ ఓ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క ఆలోచన విధానాలు వేరు. ఇతని పద్ధతులు ఆయనకు నచ్చదు, అతని పద్ధతులు ఇతనికి నచ్చదు. కానీ వాళ్ళ మధ్య రాజీ చేయాలంటే ఏం చేయాలి? 10 మంది కలిసి అక్కడ ఒక స్టేజ్ కట్టి ఆ స్టేజ్ మీదేమో వారిద్దరికి సమానమైన గౌరవం ఇచ్చి బొక్కి వేసి సాలువ కప్పి బొక్కి ఇచ్చి సన్మానిస్తే నాకు తగ్గట్టు నాకు గౌరవం ఇచ్చారు అనుకుని వాళ్ళిద్దరు ఏమవుతారండి? ఆ విధంగా రాజీ అయిపోతుంటారు. నాకు ఇవ్వాల్సిన మర్యాద నాకు ఇచ్చారు, నీకు ఇవ్వాల్సిన మర్యాద నీకు కూడా ఇచ్చారని. కాలిపోయింది బాబు, అది ఫ్యాన్ కాలిపోయింది కదా. కనుక ఈ వ్యక్తిత్వాలు ఒకరికొకరు నచ్చ చెప్పేటప్పుడు సర్దుకుపోతాము, ఒక్కోసారి రాజీ పడిపోతాము. అవునా? ఇలా జరుగుద్ది ఈ భూమి మీద వ్యక్తిత్వ లక్షణాల విషయంలో. పిల్లరా, కానీ పరిశుద్ధ గ్రంథములో బయలుపరిచినటువంటి దేవుని వ్యక్తిత్వానికి ఏది దగ్గరగా ఉన్నదో అది సర్వోత్తమమైన వ్యక్తిత్వం అని మనం చెప్పుకోవచ్చు. అలాగనే దేవుని వ్యక్తిత్వానికి బైబిల్ గ్రంథంలో ప్రవచనాలలో లేఖనాలలో దేవుడు తెలియజేస్తున్న మనం చదువుతున్నప్పుడు దేవుని వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. ఈ దేవుని వ్యక్తిత్వానికి చాలామంది చాలా సుదూర్ఘంలో ఉంటారు. వారు ఆ వ్యక్తిత్వాన్ని మనము ఏ విధంగా చెప్పుకోవచ్చు? అది నీచమైనటువంటి వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఉత్తమమైన వ్యక్తిత్వాలు ఉంటాయి, నీచమైన వ్యక్తిత్వాలు కూడా ఉంటాయి. కనుక
దేవుని వ్యక్తిత్వానికి, దేవుని సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నేను సాధించాలి అనేటటువంటి ఒక గురి ప్రతి విశ్వాసి హృదయంలో ఉండాలి. ఎందుకు అంటే దేవుని వ్యక్తిత్వమే శ్రేష్టమైన వ్యక్తిత్వం. భూమి మీద ఏ వ్యక్తిని వెతికినా సరే వాడు నీచమైన వ్యక్తిత్వం కలిగైనా ఉంటాడు, లేదా రాజీ పడిపోయిన వ్యక్తిత్వం కలిగిన వాడైనా ఉంటాడు, లేదా సర్దుకుపోయేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడైనా ఉంటాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఉత్తమోత్తముడు, ఉత్తమ వ్యక్తిత్వంలో శ్రేష్ఠుడు, అతనికి మించి ఎవరు లేరు. అటువంటప్పుడు మనం దేవుని బిడ్డలమైన ప్రతి ఒక్క విశ్వాసి కూడా లోకము రాజీ పడినట్లుగా, లోకస్తులు ప్రియులారా సర్దుకుపోయేటట్లుగా క్రీస్తు సంఘము అనగా యేసు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము, విశ్వాసులు వ్యక్తిత్వములో రాజీ పడకూడదు. వ్యక్తిత్వ వికాసము కానీ, వ్యక్తిత్వ మారు మనసు విషయంలో కానీ, వ్యక్తిత్వము పిల్లల సంపూర్ణతలోనికి కానీ నడిపించేటప్పుడు రాజీ పడకూడదు. ఎలా రాజీ పడకూడదు? ఇప్పుడు ఇష్టం లేకపోయినా సరే ఇద్దరిని పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఏమవుతారు? పెళ్లి చేశారు కాబట్టి తప్పదు, రాజీ పడైనా మనకి వారు వెళ్ళిపోతారు. కానీ దేవుని విషయంలో అలా కుదరదు, అలా చేయకూడదు. పిల్లరా, విశ్వములో ఎవరైనా సరే, అటు దేవదూతల్లో కావచ్చు, భూమి మీద కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి తనకంటే ఉన్నతమైన వ్యక్తిత్వం గల వారిని ప్రేమించాలి, ప్లస్ గౌరవించాలి, ప్లస్ ఏంటంటే నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఎలా ఇష్టపడాలి? ఎందుకు అంటే శిష్యరికం చేయాలి. పలానా ఈ వ్యక్తి దేవునికి దగ్గరగా ఉంటాడండి, అంటే దేవుని వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటాడు. ఇతని వ్యక్తిత్వం కంటే నా వ్యక్తిత్వం కొద్దిగా బలహీనమైందే కాబట్టి ఇతని దగ్గర నేను నేర్చుకుంటే దేవుని వ్యక్తిత్వం దగ్గరలోకి నేను కూడా వెళ్ళొచ్చు అనుకుని ఈ వ్యక్తి చెప్పినప్పుడు ఈ వ్యక్తికి మనం లోబడి తన వ్యక్తిత్వాన్ని మనము మాదిరిగా చేసుకొని నడవాలి. అప్పుడు మనం ఏమవుతాం అనుకంటే దేవదూతలందరికంటే శ్రేష్టమైన నామము పొందేనో అనే ఆ వ్యక్తిత్వం దగ్గరలోకి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి, ఈ అంశం చాలా అవసరమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో కుటుంబాలలో రాజీ పడిపోయి జీవిస్తారు, సర్దుకుపోతారు. కానీ క్రీస్తు యేసు సంఘములో అలాగా రాజీ పడ్డానికి వీలు లేదు. ఎందుకంటే క్రీస్తు యేసు సంఘములో ఉన్న విశ్వాసుల జీవితాలలో దేవుని బీజం పడుతుంది, దేవుని విత్తనం పడుతుంది. హల్లెలూయా. వారు నానాటికి పరిపూర్ణులు కావాలి అని కోరుకోవాలి. హల్లెలూయా. అదే లోకానికి లేదు, అది దేవుని బీజం పడదు, దేవుని వాక్య బీజం పడదు. మనలో పడిన ప్రతిసారి నానాటికి మహిమ నుండి అధిక మహిమలోనికి, పరిపూర్ణత నుండి అతి పరిపూర్ణతలోనికి, పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి, సత్యము నుండి సర్వసత్యములోనికి అలాగా ఎదుగుతూ ఉండేటట్లుగా క్రీస్తు సంఘము విశ్వాసులు ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం. అందుకే దేవుడు ప్రియులారా, దేవుని వాక్యము ద్వారా మనము దినదినము పరిపూర్ణం కావడానికే దేవుడు తన జీవశక్తిని తన సంఘానికి ఇస్తూనే ఉన్నాడు. ఏంటా జీవశక్తి అయ్యగారు అని అనొచ్చు. మనము జీవించడానికి కావలసిన శక్తి దేవుడు అనుగ్రహించాడు అనుకుంటే, ఏదో తినడానికి, ఏదో కట్టుకోవడానికి, తిరగడానికి, అది మామూలుగా ప్రాణం ఉంటే చాలు. కానీ దేవుని వ్యక్తిత్వములోనికి మనము మార్చబడ్డానికి, అంటే దేవుని శ్రేష్టమైన వ్యక్తిత్వం అలాగా నా వ్యక్తిత్వం కూడా మారడానికి కావలసిన జీవశక్తి వాక్యము ద్వారా ఇస్తాడు, యేసు రక్తము ద్వారా ఇస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఇస్తాడు, ప్రభు రక్తమాంశాల ద్వారా ఇస్తాడు. అదే లోకానికి అది లేదు. లోకానికి ఉందండి, గమనించండి ఏమన్నాడండి. బల్లారాధన తీసుకునేటప్పుడు యోహాను 6వ అధ్యాయములో
నన్ను తినివాడు నా మూలముగా జీవించును. అంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోకుండా 1000 సంవత్సరాలు బ్రతికేస్తారని అర్థమా? నిత్యజీవం దేవుడు అలాగే ఇస్తాడు. కానీ ఈ భూమి మీద నీవు ఎటువంటి వ్యక్తిత్వం కలిగి జీవించాలో అలా జీవించాలి అనుకుంటే జీవించే శక్తి నన్ను తినుట మూలంగా, నా వాక్యం వినుట మూలంగా, పరిశుద్ధాత్మ అభిషేకం మూలంగా, దేవుని వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగత సాహచర్యం చేయటం మూలంగా నీవు నా వ్యక్తిత్వంలోనికి నువ్వు మారతావు. హల్లెలూయా, హల్లెలూయా. అలా మారకపోతే, ఆ వ్యక్తిత్వం పట్ల, దేవుని వ్యక్తిత్వంలోకి నేను వెళ్ళాలి, అలా మార్చబడాలన్న ఆశ నీలో లేకపోతే, అదొక క్షమించరాని నేరం, క్షమించరాని నేరం. ప్రదేవుని బిడ్డలారా, కనుక సంఘములో ప్రతి విశ్వాసి దేవుని వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్నటువంటి సేవకుడిని చూచి అతన్ని హృదయములో గురువుగా భావించి నేను శిష్యుని అని అనుకొని గౌరవించి ప్రేమించి వారి మాట విని లోబడితే అప్పుడేం జరుగుద్ది? దేవుని వ్యక్తిత్వంలో కొన్ని లక్షణాలు ఈ కింద స్థాయి వ్యక్తిత్వం గల వారికి కూడా అబ్బుతాయి. ఏదో ఒకరోజు వారు కూడా ఏమవుతారండి? దేవుని వ్యక్తిత్వ రూపంలో మార్చబడడానికి అవకాశం ఉంటుంది. చెబుతాను పిల్లారా, జాగ్రత్తగా వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7 అపోస్తలుడైన పౌలు ఏమి రాశాడు చూద్దాం. వారి ప్రవర్తన ఫలమును ఏం చేయాలటమ్మా? ప్రవర్తన ఫలము, వ్యక్తిత్వ ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును మీరు అనుసరించండి. హల్లెలూయా. ఎందుకు అనుసరించాలి? నీకంటే కాస్త వ్యక్తిత్వంలో ఉన్నతంగా ఎదిగినవాడు. చాలామంది ఏం చేస్తారో తెలుసా? నీకంటే ఉన్నతంగా వ్యక్తిత్వంలో శ్రేష్టంగా ఎదిగిన వ్యక్తి, దేవుని వ్యక్తిత్వానికి కాస్త దగ్గరలో ఉన్న వ్యక్తి అతడు. కాబట్టి నువ్వు మాట విని లోబడి వారి యొక్క ప్రవర్తన ఫలములో మీరు కూడా కనిపెట్టుకొని అలా అనుసరించాలి అని దేవుడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, వారు చెప్పిన మాట విని లోబడి జీవిస్తే ఎటువైపు వెళ్తుందండి? వినండి, దేవుని వ్యక్తిత్వంలోనికి మార్చబడ్డానికి నాంది పలుకుతుంది అన్నమాట. దాన్ని తిరస్కరించుడే పెద్ద నేరము, క్షమించరాని నేరం అది. కాబట్టి దైవ వ్యక్తిత్వానికి సమీపముగా ఉన్న వ్యక్తిని, ఆ వ్యక్తిత్వాన్ని అది శ్రేష్టమైనదిగా గుర్తించి వారి మాట విని వారిని గౌరవించి లోబడి అనుసరించడం అనేదే ప్రతి విశ్వాసి అవలంబించాల్సినటువంటి పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దైవ వ్యక్తిత్వంలో ఉండాలన్న కోరిక లేకపోవడమే అత్యంత నీచమైనటువంటి మూర్ఖత్వం. ఎందుకులేండి, అందరూ అలాగే ఉన్నారా? అది కాదు ప్రియులారా, బాగా వినండి. అందరు అలాగే ఉన్నారా? అరే, ఎవరు ఎలా ఉన్నా నాకు పట్టించుకోను. నేను దేవుని వ్యక్తిత్వంలోనికి మార్చబడుతున్నానా లేదా అనేది శ్రేష్ఠుడైన యేసయ్యను తన వ్యక్తిత్వాన్ని చూస్తూ మన వ్యక్తిత్వం మార్చుకోవడానికి నిరంతరము కృషి చేయాలి, ఆయన వెంబడించాలి. ఏదైనా తప్పు కానీ ఏదైనా లోపం కానీ వచ్చినప్పుడు, ఎవరైనా బుద్ధి చెప్పినప్పుడు ఏమంటారో తెలుసా? అందరు నీతిమంతులనేటి కారనే కదా దేవుడు చెప్తున్నాడు. అందరు కారనే చెప్తున్నారు, అందరు నీతిమంతులు కారు. కొందరు బలమైన వ్యక్తిత్వం, శ్రేష్టమైన వ్యక్తిత్వం గలవారు ఉంటారు. కొందరు నీచమైన బలహీనమైన వ్యక్తిత్వం గలవారు కూడా ఉంటారు. కానీ ప్రియులారా, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? అందరూ కూడా శ్రేష్టమైన నా కుమారుని వ్యక్తిత్వం గలవారై ఉండడానికే నేను మీకు జీవశక్తిని ఇస్తున్నాను. అందుకే ప్రతి ఆదివారం ఈ ఆరాధన, వాక్యము, బల్లారాధన, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ వరం దేని కొరకు? నా కుమారుని స్వారూప్యంలోనికి మీరు మార్చబడాలనే కదా. అదే కదా నేను కోరుకుంటున్నాను. ఆ కోరిక నీలో లేదంటే, దేవుని వ్యక్తిత్వములోనికి నేను మారుతానన్న కోరిక నీకు లేకపోవడము దేవుని మౌలిక ఉద్దేశానికే
అది విరుద్ధమైన పాపం. దేవుని వ్యక్తిత్వంలో నేను మార్చబడతానన్న కోరిక లేకపోవడము విశ్వక్షేమానికే భంగకరం. అది ఎందుకంటే విశ్వమును చేసిన దేవుడు ఒక ప్లాన్ ప్రకారంగా ఉద్దేశించి ఈ వ్యక్తిత్వాలు కలిగి ఉండాలనే సృష్టించాడు, పుట్టించాడు, అవునా కాదా? కానీ దాన్ని సాతానుగాడు ఏం చేశాడు? చెరిపేశాడు. సరే, చెరిపాడు, కానీ మీరు లోకమంతా రాజీ పడిపోద్దండి. పాపముతోనూ లంచాలతోనూ పాపంతో రాజీ పడిపోతారు, లంచంతో రాజీ పడిపోతారు, అవునా కదా? అపవిత్రమైన కార్యాలతో రాజీ పడిపోతారు. కానీ నా రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘము రాజీ పడ్డానికి వీల్లేదు. అందుకేగా నేను మీకు జీవశక్తిని ఇస్తున్నాను, ఆత్మాభిషేకం ఇస్తున్నాను. రక్తమాంసముల ద్వారా నా మూలంగా నాలా బ్రతికే శక్తిని ఇస్తున్నాను. వాక్యము ద్వారా నీ వాక్యమే నన్ను బ్రతికించడం తినడానిగా కాదు, పాపమును జయించడానికి, మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి. ప్రదేని బిడ్డలారా, గమనించండి, ఈ యొక్క శ్రేష్టమైన వ్యక్తిత్వంలో దేవునిలాగా యేసయ్యలా ఉండాలనే ఉద్దేశం మనలో లేకపోతే అది విశ్వక్షేమానికే భంగము, దేవుని మౌలిక ఉద్దేశానికే అది భంగము. కాబట్టి అటువంటి వారు మూర్ఖులుగా ఉండి పరలోక రాజ్యానికి కూడా రారు, అపాత్రులు అవుతారు. అందుకే దేవుడు కోరుతున్నాడు. ఒక వ్యక్తి అడిగాడు, దేవా, పరలోకము రావాలంటే, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి ప్రభువా అని అంటే, యేసయ్య తన్ను చూచి ఏమన్నాడో తెలుసా? వినండి, ఇదంతా వ్యక్తిత్వ మార్పు కొరకే మన ఆత్మీయ జీవితాలు ఉండాలి. నువ్వు ఇన్ని సంవత్సరాలు 20-25 సంవత్సరాలు బాప్తీసం పొంది రక్షణ పొందినా సరే నీ వ్యక్తిత్వం మారకపోతే పరలోక రాజ్యానికి నువ్వు అపాత్రుడు అవ్వచ్చు, చెప్పలేము. చూడండి ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం చదవండి, 16 నుంచి చదవండి. ఇదిగో ఒకడు ఆయన ఎదుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని యేసుని అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములు గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. వినండి, ఇక్కడ ఏమన్నాడండి? మంచివాడు ఒక్కడే. ఎవరాయన? మంచి వ్యక్తిత్వం గలవాడు ఆయనే. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 1:4 ఏం చెప్పాడండి? దేవదూతలందరికంటే శ్రేష్టమైన నామం అంటే ఏంటి? స్వభావము. నామం అంటే క్యారెక్టర్, వ్యక్తిత్వం, శ్రేష్టమైన వ్యక్తిత్వం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమన్నాడు యేసయ్య? మంచివాడు ఒక్కడే.